ఎవరు వస్తామన్నారా ఎన్టీవీ వాళ్ళందరూ మీరు స్టార్ట్ చేయాలా? వంశీ గారు స్టార్ట్ చేయాలా? అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా తయారైందంటే విపరీత కాలే వినాశ బుద్ధి అన్నట్టు ఇవాళ అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2019వ సంవత్సరంలో కోకాపేట్లో సర్వే నంబర్ 240లో శారదా పీఠానికి 2 ఎకరాల స్థలాన్ని ఆనాడు క్యాబినెట్, కేసీఆర్ గారి క్యాబినెట్ ఈ 2 ఎకరాల స్థలాన్ని శారదా పీఠానికి కేటాయించడం జరిగింది. అయితే శారదా పీఠం ఆ 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే వారు దాదాపు 1,05,00,000 రూపాయలు చెల్లించి ఈ ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వానికి చట్టబద్ధంగా 1,05,00,000 రూపాయలు డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 23 లక్షల రూపాయలు చెల్లించి హెచ్ఎండిఏ నుంచి అన్ని అనుమతులను కూడా శారదాపీఠం తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చక్కటి దేవాలయాన్ని, శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పెద్ద స్వామీజీ గారితో పాటు అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు, ఎంతోమంది ఉన్నత అధికారులు, భక్తులు అందరి సమక్షంలో ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా డ్రింకింగ్ వాటర్కు చేయాలంటే ఇదే సర్వే నంబర్ 240 రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా. ఇప్పుడు రోడ్ యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కట్టొచ్చు కదా. వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే, వాటర్ వర్క్స్ ఫెసిలిటీ చేయాలంటే అక్కడ కట్టొచ్చు కదా. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి
మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్ కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్కు కిలోమీటర్ లోపలే ఉన్నా నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుని దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? ఆడియచ్చు కదా 17 ఎకరాల్లో ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదాపీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం? ఇది ఎక్కడి పద్ధతి అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే హిందూ దేవాలయాలను మనం ఆ రకంగా కూల్చడం మంచిది కాదు. ఇవాళ బాధ ఏంటంటే రాత్రి నిన్న 11 గంటలకు పోలీసులు వచ్చారు ఇక్కడికి. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చి కనీసం నోటీస్ లేదు, విషయం లేదు, అసలు ఈ ల్యాండ్ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పీఠాధిపతికి గాని ఈ పీఠాన్ని నిర్వాహకులకు గాని ఒక మాట కూడా చెప్పలేదు. పేపర్లో వచ్చిన వార్త, పేపర్లో కేబినెట్ లో నిర్ణయం అయిపోయిందని పేపర్లో వార్త. రాత్రి పోలీసులు ఎంఆర్ఓలు వచ్చేసినారు. నేను ఉదయం ఇక్కడ 8 గంటలకు ఏదో కూల్చేటట్టున్నారు సార్, తహసీల్దార్లు వచ్చిండ్రు, వందలాది మంది పోలీసులు వచ్చిందంటే పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చిన. నేను వచ్చేసరికి ఇక్కడ వందలాది మంది పోలీసులు ఉన్నారు. నన్ను చూడంగానే పోలీసులంతా పారిపోయింది. నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, నేను పీఠం లోపలికి వచ్చి బయటకు రాగానే పోలీసులందరూ పారిపోయింది ఇక్కడ నుంచి. అంటే ఎందుకు దాక్కుంటున్నారు పోలీసులు? రాత్రి పోలీసులు ఎందుకున్నారు? ఆ వీడియోలు ఉన్నాయి, రిలీజ్ చేస్తాం. పొద్దున నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు ఇక్కడ. అంటే నేను రాగానే పోలీసులంతా పారిపోయింది. ఇక్కడ ఒక తహసీల్దార్ ఉండే ఇందాక నేను వచ్చినప్పుడు, ఆర్ఐ ఉండే, వాళ్ళు పారిపోయింది. అంటే మేము రాగానే ప్రశ్నిస్తామని, దొరికిపోతామని ఎంఆర్ఓ, గిరిదావరి, పోలీసులు అంతా పారిపోయింది. అంటే ఏంది మీ ఉద్దేశం? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని, మఠాన్ని కూల్చేస్తాము, నోటీసులు ఇయ్యము, చట్ట ప్రకారంగా మేము పద్ధతులు పాటించము అని చెప్పడమేనా? నేను బాధతో అడుగుతున్నా, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, మీకైనా ఆ రేవంత్ రెడ్డి కంటే లేకపోవచ్చు, దేవుడంటే విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు, ఈ దేవాలయాన్ని కూర్చడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి, ఈ మఠాన్ని, దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి. పక్కనే రేవంత్ రెడ్డి అల్లుడు రమేష్ రెడ్డి ఆయన అనుయాయులకు ఇచ్చిన 17 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ కావాలంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చి అక్కడ మీరు ఎంతైనా నిర్మాణం చేయండి, దానికి అభ్యంతరం లేదు. స్థలం లేక కాదు, మీరేదో కక్షతో చేస్తున్నారు. కేసీఆర్ గారు ఈ మఠానికి ల్యాండ్ ఇచ్చారు, కేసీఆర్ గారి హయాంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పి మఠాన్ని, దేవాలయాన్ని కూడా కూల్చేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నావు. ఇలా కేసీఆర్ ఆనవాళ్ళైన రైతు బంధు బంద్ చేసినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు, చివరికి ఆ గుడిని, మఠాన్ని కూడా వదిలేవా నువ్వు? ఇదేమి సాంప్రదాయం అని అడుగుతా ఉన్నా. పొద్దున స్వామీజీ గారు చెప్తున్నారు, రోజు ఆలయంలో పూజలు జరుగుతుంటే మా బ్రాహ్మణులు వెళ్లి పూజకు వెళ్తుంటే పోలీసులు పూజ చేయొద్దని ఆపారట. ఈరోజు పూజను ఎట్లా ఆపుతారు? పూజ ఈరోజు జరుగుతుందా? సంవత్సరాల నుంచి ఆలయంలో పూజలు జరుగుతా ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.